హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నా వెయిట్ లాస్ జర్నీలో చూశారు కదా, ప్లేట్లో వేడి వేడి పూరీలు చికెన్ కర్రీతో తింటున్నాను. ఎవరైనా వెయిట్ లాస్ జర్నీలో ఆయిల్ ఫుడ్ తింటారా అని అనుకోకండి. ఎందుకోసం అంటే నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరం వెయిట్ లాస్ జర్నీ అంటే స్ట్రిక్ట్ డైట్ చేయాలి, ప్లానింగ్ ప్రకారము డైట్ మెయింటైన్ చేయాలి, ఏవి తినకూడదు, ఇవి తినకూడదు, అవి తినకూడదు, కన్ఫ్యూజ్లో ఉండిపోయి కడుపుని ఎండబెట్టేసుకొని చాలా డైట్ చేస్తూ పొట్టలో ఏమీ ఇష్టమైన ఆహారం పడకుండా నోరుని కట్టేసుకొని ఉంటూ ఉంటాము. అలాంటి డైట్ ఎంతకాలం చేస్తామండి? కొద్ది కాలమే ఉంటుంది. అలా కాకుండా రోజు తినే ఫుడ్డే తినుకుంటూ ఆయిల్ ఫుడ్ తినాలంటే ఎప్పుడో ఒకసారి ఇంట్లో చేసుకొని తింటే భయపడకుండా చక్కగా ఎప్పుడైనా తాగాలనిపిస్తే జ్యూసెస్ తాగుతూ ఒక్కటి ఇలాంటి ఫుడ్స్ తినాలి అనుకుంటే ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. బయటి ఫుడ్ను అవాయిడ్ చేసి ఇంట్లోనే రుచికరమైన ఆహారం తింటూ హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఆ జర్నీ ఎలాగో ఏంటో నా వీడియోస్ చూడండి, తప్పకుండా మీకు తెలుస్తుంది. సింపుల్ వేలో చక్కగా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే టిఫిన్సే తింటూ, రెగ్యులర్గా తీసుకునే ఫుడ్డే తీసుకుంటూ, రెగ్యులర్గా ఏదైనా సీజన్లో మామిడిపళ్ళు జ్యూస్ అంటే ఇష్టం, చక్కగా తాగుతూ హ్యాపీగా వాకింగ్ చేస్తూ సింపుల్ ఎక్సర్సైజెస్ చేస్తూ హ్యాపీగా వెయిట్ లాస్ అయ్యాను. చాలా హెల్దీగా ఉంటుంది. మనసుని కట్టిపడేసి కడుపును చంపుకునే వెయిట్ లాస్ జర్నీ చేస్తే కొంతకాలం వరకే ఉంటుంది. అలాంటి జర్నీ చేయకుండా చక్కగా అన్ని తింటూ హ్యాపీ జర్నీ చేయండి. హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వండి. కావాలి అంటే నా వీడియోస్ ఫాలో అవ్వండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు తెలుస్తుంది ఎలాగ మనము వెయిట్ లాస్ అవుదాము, ఎలా ప్లాన్ చేసుకోవాలని. మరి ఇన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.